ఈనాటి వార్తా విశేషాలు. కొత్తగూడెం కార్పొరేషన్ లో ప్రచారం హీట్ ఎక్కింది. సిపిఐ కార్పొరేషన్ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. కొత్తగూడెంలో సిపిఐ ప్రచారం ఉధృతం చేసింది. సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ కొత్తగూడెంలోని డివిజన్లలో ఎన్నికల ప్రచారం కొనసాగించారు. సిపిఐ గెలుపుపై ధీమా వ్యక్తం చేశారు. నారాయణకు సిపిఐ కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా సిపిఐ నారాయణ కార్నర్ మీటింగ్ లో మాట్లాడుతూ గాలి మాటలు చెప్పే నాయకులను నమ్మవద్దని, అవకాశవాదులకు ప్రజా నాయకులకు మధ్య కొత్తగూడెం ఎన్నికలు కొనసాగుతున్నాయన్నారు. ధనం బలం ప్రజాబలం మధ్య పోరులో ప్రజలు తీర్పు ఇవ్వాలి అన్నారు. తల్లిపాలు డబ్బాపాలు మధ్య తేడా గమనించాలన్నారు. కొమరయ్య నుంచి కూనంనేని వరకు కొత్తగూడెం ప్రజాక్షేత్రంలో ఉన్నారన్నారు. స్థానిక సంస్థల్లో స్థానిక నాయకులను గెలిపించాలని పిలుపునిచ్చారు. సిపిఐ గెలుపు ద్వారా అభివృద్ధి ప్రజా ఉద్యమాలకు బలం చేకూరుతుందని నారాయణ పిలుపునిచ్చారు. డబ్బా పాలకి తల్లి పాలకి తేడా ఉందా లేదా? కాబట్టి తల్లి పాలు తాగి ఇక్కడ నిలబడి ఓటర్లుగా ఉండి ఇక్కడే మిగతా ఉన్నటువంటి మీ పక్కున్నాడు. అంతేగాని విదేశస్తులు కాదు. మీకు పోటీ చేసేవాళ్ళు ఎక్కడున్నా నాకు తెలియదు. వాళ్ళ లీడర్లందరూ కూడా విదేశస్తులే వాళ్ళు. దానికి సంబంధం లేదు. ఒకటి. రెండు, ఇది స్థానిక సంస్థలు. అసెంబ్లీలో పార్లమెంట్ అయితే అది వేరు. స్థానిక సంస్థలు ఇక్కడ పుట్టి పెరిగి ఓటర్కి పోయకపోయి సేవ చేసేవాళ్ళు కావాలన్నా, లేదంటే గాలి మాట చెప్పి విడిపోయేవాళ్ళు కావాలన్నా. గాలి మాట చెప్పి గాలిలో పోతారు వాళ్ళు. అది సంబంధం లేదు. ఇక్కడ కొమరయ్య గారిని మొదలుకొని శేషగిరి గారు మొదలుకొని సాంబశివరావు గారి దాకా ఏంటంటే తల్లా నాలుగులాగా పనిచేశారు. కమ్యూనిస్ట్ పార్టీ పనిచేశారు. ఒకే అడ్రస్సే. సాంబశివరావు కానీ సాబిరెడ్డి కానీ ఏంది కానీ అడ్రస్ ఒకటే. అడ్రస్సే కమ్యూనిస్ట్ పార్టీ అడ్రస్. ఎప్పుడు మారలే. మీద వచ్చే నాయకులు ఉన్నారు, అడగండి. వాళ్ళు పర్మనెంట్ అడ్రస్ ఏమైనా అడగండి. పెద్ద పెద్ద నాయకులు వాళ్ళకి అడ్రస్ లేదు. ఎందుకంటే ఒక అడ్రస్ ఉండరు వాళ్ళు. ఈ ఎన్నికలు ఒక అడ్రస్లో ఉంటే ఇంకొక ఎన్నిక అడ్రస్ వస్తారు. అలాంటి అడ్రస్ని మారేటువంటి అవకాశవాదులు మాట నమ్మాల్సిన పనిలే. అడ్రస్ ఇక్కడే ఉండి ఈడే పుట్టి ఇక్కడే పెరిగి ప్రజల కోసం సేవ చేసేటువంటి వాళ్ళ మాట నమ్మాలి. ఇందాక చెప్పారు, సాబిత్ చెప్పాడు. చెప్పినా చెప్పకపోయినా కమ్యూనిస్ట్ పార్టీ ఎప్పుడు ప్రజల్లో ఉంటుంది. తల్లో నాలుగు లాగా ఉంటుంది. వాళ్ళు సాగిస్తుంది. భవిష్యత్తులో కూడా మీతోనే పార్టీ చేయడానికి ఉపయోగపడుతుంది. అలా ఇప్పుడు పోటీ కూడా జరుగుతూ ఉంది. ధనబలం ఖండబలం ప్రజాబలం. ధనబలం ఖండబలం ప్రజాబలం. మంది ప్రజాబలం. ఈ నెల 11వ తేదీన జరుగు కొత్తగూడెం కార్పొరేషన్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థుల విజయాన్ని కాంక్షిస్తూ కాంగ్రెస్ బాకీ కార్డులను చూపిస్తూ 53, 54, 29, 30 డివిజన్లలో విస్తృత ఎన్నికల ప్రచారం నిర్వహించిన రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర, పార్టీ జిల్లా అధ్యక్షుడు రేగా కాంతారావు. ఈ సందర్భంగా వద్దిరాజు రవిచంద్ర మాట్లాడుతూ కేసీఆర్ పాలనలో తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాలలో అభివృద్ధిని సాధించిందని తెలిపారు. రాష్ట్రంలోని 33 జిల్లాల్లో నూతన కలెక్టరేట్లు, మెడికల్ కళాశాల, నర్సింగ్ కళాశాల, రైతు సంక్షేమం, మహిళా సంక్షేమం, వృద్ధులు, దివ్యాంగుల సంక్షేమం కోసం కేసీఆర్ అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేశారన్నారు. పెన్షన్ పెంచలేదు, రైతు భరోసా ఇవ్వలేదు, రుణమాఫీ చేయలేదు, తులం బంగారం ఇవ్వలేదు, స్కూటీ ఇవ్వలేదు. ఇవన్నీ నిలదీసి అడగండి. ఇంకా ఒకటి ఏంటంటే, ఇక్కడ మహేష్ని గెలిపిస్తే కాంతారావు గారు ఇక్కడే ఉంటారు జిల్లా అధ్యక్షుడిగా. నేను కూడా ఇన్ఛార్జిగా అప్పుడప్పుడు వస్తూ ఉంటా, అండదండలు అందిస్తా. నా ఎంపీ ల్యాండ్స్ నుంచి నిధులు ఇస్తా. ఇక్కడ ఏమైనా నీళ్ళకి ఇబ్బంది ఉంటే బోర్లు వేయిస్తాం, మినరల్ వాటర్ ప్లాంట్ అవసరం ఉంటే పెట్టిస్తాం. ఏ పనులు అవసరం ఉన్నా కూడా నా ఎంపీ నిధుల నుంచి కానీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుంచి ప్రతిపక్ష పాత్రలో ఉన్న మేము కొట్లాడి తీసుకొచ్చి మీకు ఇక్కడ అభివృద్ధి చేస్తామని చెప్పేసి మనస్ఫూర్తిగా మాటిస్తున్నాం. కేసీఆర్ గారి మీద, కేటీఆర్ గారి మీద, చివరికి లోకల్లో ఇక్కడికి ఉన్నటువంటి కార్యకర్తల మీద, నిలబడ్డ అభ్యర్థుల మీద కూడా పోలీస్ ప్రయోగం చేసి కేసులు పెట్టి బెదిరించే ప్రయత్నం చేస్తున్నారు తప్ప, అయ్యా ముఖ్యమంత్రి గారు, మంత్రులారా, మీకు ఎందుకు కోపాలు వస్తున్నాయి? మీరు ఏం చేశారని కోపం వస్తుంది మీ అందరికీ? నాకు అర్థం కావట్లేదు. మా ప్రజాప్రతినిధుల్ని, మా అభ్యర్థుల్ని, పనిచేస్తున్న వాళ్ళ మీదకి ఉరికిపోతాను. దేనికి? ఏం సాధించారని? ఓ తెలంగాణ తెచ్చిండ్రా, కొట్లాడినరా, ఏం తెచ్చిండ్రు? తెచ్చి 10 ఏళ్ళు బ్రహ్మాండంగా పాలించడం కదా, కేసీఆర్ గారు చూపించారు కదా. వాళ్ళంత కోపానికి వస్తున్నారంటేనే అర్థం ఏమైంది? వాళ్ళు ఓడిపోతున్నారని అర్థమైంది. గెలిచే వాళ్ళకు ఓపిక ఉంటుంది. మనం ఖచ్చితంగా ఓపికగా ముందుకు పోదాం, కొట్లాడదాం. 11వ తారీఖు నాడు జాగ్రత్తగా ఓటింగ్ వేయించుకోవాలి. ఈ 4 రోజులు ఖచ్చితంగా కష్టపడాలి. అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నా, చేతులెత్తి మొక్కుతున్నా. మహేష్ బాబుని గెలిపించాలని శ్రీనివాస్ కానీ, కిరణ్ కానీ, బుచ్చన్న కానీ
సీట్లు ఖచ్చితంగా సాధించి కార్పొరేషన్ కూడా కేసీఆర్ గారికి బహుమానంగా ఇవ్వాలని చెప్పేసి కంకణ బద్దులై ఉన్నారు. బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు ఇక్కడ కష్టపడుతున్నారు. పక్క ఊళ్ళలోంచి కూడా వచ్చి మా ప్రజాప్రతినిధులు కానీ అన్న ఇక్కడే ఉన్నాడు, రాంప్రసాద్ అన్న భద్రాచలం నుంచి వచ్చాడు. ఆయన ఏం సాధించింది, ఏం ఒక్క పనన్నా చేసిందా చెప్పాలి. కొత్తగూడెం మున్సిపాలిటీ ఉన్నప్పుడే దాదాపు 500 కోట్లతోని చాలా చక్కగా అభివృద్ధి చేశారు. డ్రైనేజీలు కట్టారు, రోడ్ల విస్తరణ జరిగింది, సెంట్రల్ లైటింగ్ పెట్టారు, డివైడర్లు పెట్టారు, 75 గజాల స్థలాలు జాగా ఇచ్చారు. జీవో 58, 59తో క్రమబద్ధీకరణ కూడా చేశారు. అనేక హామీలు చక్కగా చేసినటువంటి కేసీఆర్ గారు, కేటీఆర్ గారు, ఇక్కడ వనమ గారి నేతృత్వంలో కూడా దాదాపు 3000 కోట్ల అభివృద్ధి అయింది. ఎక్కడికక్కడ ఎమ్మెల్యేలు అంటే మనుగూరులో పినపాకలు కూడా. గత 5 ఏళ్ల క్రితం వైరా రింగ్ రోడ్ సెంటర్ విస్తరణలో భాగంగా తమ ఉపాధిని కోల్పోయి రోడ్డున పడ్డ చిన్న వ్యాపారులకు త్వరలోనే విముక్తి కలగనుంది. శనివారం వైరా పర్యటనలో ఉన్న రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క రింగ్ రోడ్ సెంటర్ బాధితులతో ముచ్చటించారు. ఎమ్మెల్యే చొరవతో చేరిన ఫిర్యాదు స్థానిక ఎమ్మెల్యే రామ్దాస్ నాయక్ ఈ సమస్యను డిప్యూటీ సీఎం దృష్టికి తీసుకెళ్లారు. గత ప్రభుత్వ హయాంలో ఎలాంటి ప్రత్యామ్నాయం చూపకుండా షాపులను తొలగించడంతో అనేక కుటుంబాలు ఉపాధి కోల్పోయి ఇబ్బందులు పడుతున్నాయని ఆయన వివరించారు. ఎమ్మెల్యే విన్నపం మేరకు బట్టి విక్రమార్క స్వయంగా బాధితుల వద్దకు వెళ్లి వారి బాధలను అడిగి తెలుసుకున్నారు. తిరిగి షాపుల నిర్మాణం బాధితుల గోడు విన్న ఉప ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించారు. ఎప్పుడు నా 5 సంవత్సరాలు అయిందా? 5 సంవత్సరాల నుంచి మరి ఇప్పుడు మీ గాడికి వచ్చినాం కదా సార్, ఎమ్మెల్యే గారి కాడికి వస్తూనే ఉన్నాం కదా, వస్తారు వచ్చి మాట్లాడుతూనే ఉంటే ఇదిగో అదిగో అని చెబుతూనే ఉన్నాం. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క గారికి నమస్కారం తెలియజేస్తూ, మరి వైరా కేంద్రంలో రింగు రోడ్లో గత 5 సంవత్సరాల క్రితం చిన్న వ్యాపారాలు చేసే వాళ్ళ షెడ్లు, చిన్న రూములు ఉంటే గత ప్రభుత్వంలో దీన్ని పూర్తిగా కూల్చేసి చిన్న వ్యాపారస్తులు అందరూ కూడా బజారు పైన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఈ విషయాన్ని పెద్దలు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క గారికి ఇక్కడ 65 నుంచి 70 షాపింగ్ కాంప్లెక్స్ రూమ్లు వస్తాయి. అన్నీ ప్రభుత్వం ద్వారా, మున్సిపాలిటీ వారి ద్వారా ప్లాన్ లేపించి గవర్నమెంట్లో భట్టి గారికి పంపిస్తాం. దాదాపు 8 కోట్లు వచ్చింది, అది రాబోతుంది. మొత్తం ఎస్టిమేట్ వేయించి పెద్దల గవర్నమెంట్కి ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క గారికి పంపిస్తాం. కాబట్టి వారిని షాపింగ్ కాంప్లెక్స్ తొందరలో మంజూరు చేసి వైరా పట్టణాన్ని సుందరంగా తీర్చిదిద్దే దాంట్లో ఈ షాపింగ్ కాంప్లెక్స్ ఇప్పించి చిన్న వ్యాపారస్తుల జీవనాన్ని కాపాడాలని, జీవించే విధంగా ఈ రూమ్ కాంప్లెక్స్ ఏర్పాటు చేయాలని చెప్పేసి వారికి విజ్ఞప్తి చేయండి సార్ తప్పకుండా. స్థానిక గౌరవ శాసనసభ్యులు రామదాస్ గారు, అలాగే దుర్గాప్రసాద్ గారు, సత్యనారాయణ గారు, నాయక్ సత్యనారాయణ గారు, ఇక్కడ ఈ షాప్స్ సంబంధించినటువంటి సంఘాల సంబంధించిన అధ్యక్షులు రాఘవరావు గారు అందరూ కలిసి ఈ సమస్యని నన్ను ఆపి నాకు చూపించారు. తప్పనిసరిగా ఇది అవసరం ఉన్నట్టుగానే కనిపిస్తూ ఉంది కాబట్టి తప్పనిసరిగా వారి ప్రపోజల్ పంపించగానే పరిశీలన చేసి దీన్ని శాంక్షన్ చేసి తొందరలో ఏర్పాటు చేసి చేస్తాం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.